హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజూస్ వరల్డ్ 92 నార్త్లో సౌత్ అమ్మాయి. నేను మీ అంజు శైలేష్. ఈరోజైతే ఇలా గార్డెన్లో పూర్తిగా పిచ్చి మొక్కలన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా గడ్డి మొక్కలన్నీ కూడా అంటే ఒక్కొక్కటి తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది ఎక్కువగా ఇక్కడ ఏంటంటే నేల బాగా తడిగా ఉండడం గురించో ఏంటో తెలియదు, కానీ చాలా ఎక్కువగానే వస్తూ ఉంటాయండి. అయితే నాకు రోజు అది తీయటం అలాగా అంటే అనీజీగా అనిపిస్తుంది అన్నమాట. రోజు అదే పని పెట్టుకుంటే ఎలా, సరే ఒకరోజు ఇలా చేసి చూద్దాం. ఏంటంటే నేను ముందు ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఈ గడ్డి మొక్కలు అది పోవడానికి అనేసి ఒక పౌడర్ అది కూడా తీసుకొచ్చాను అనేసి చూపించాను కదండి. అదే పౌడర్ ఇది. ఒక గ్లాస్కి ఒక స్పూన్ వరకు వేసుకొని కలిపేసుకొని మొత్తం అంతా కూడా ఎక్కడ మనం స్ప్రే చేస్తే అక్కడ ఆ మొక్కలన్నీ కూడా 2-3 రోజుల వరకు అంటే ఒళ్ళిపోయినట్టు అయిపోయి పూర్తిగా మాడిపోతుంది అన్నమాట, మొక్క చనిపోతాయి అన్నమాట. అయితే ఆ తర్వాత ఇక మనం సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. అందుకనేసి అలా చేసేసి ఇక మార్నింగ్ నేను లోపలికి వచ్చేసరికి ఇదైతే సగ్గుబియ్యం వడియాలు నేను నైట్ పెట్టాను అనేసి చెప్పాను కదండి. అవి పూర్తిగా ఆరిపోయాయి అన్నమాట. ఆరిపోయి చక్కగా ఫ్యాన్ కింద ఆరిపోయాయి చూడండి. ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఈ ఎండలో పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. మనం వేయించుకోవడానికి అయితే రెడీ అయిపోతాయండి. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి అంత సరిపోతుంది. అంటే తక్కువగా ఉంటే కనుక ఒక 1 డే అయితే బాగా బాగుంటాయి అన్నమాట, ఫ్రెష్గాను. అంటే బాగా పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే అది యూజ్ చేసుకుంటే బాగా పొంగుతాయండి వేయించినప్పుడు. ఇక అవన్నీ తీసేసి ఎండలో పెట్టేసి అయితే వచ్చేసాను. ఇక ఇది నైట్ ఇలా నానపెట్టాను అనేసి ముందు వీడియోలో చెప్పాను కదా, దానికి కంటిన్యూషన్ అండి. మసూర్ దాల్, చనా దాల్, ఇక మూంగ్ దాల్ గూట అనమాట. అవన్నీ కూడా వేసేసి ఇక నానపెట్టింది ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. పెసరపప్పు ఉత్తిది వేసుకుంటే ఎలా వేసుకుంటాం అలాగే అల్లం పచ్చిమిరపకాయలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుని మెత్తగా ఇలా మనం పలుచగా వేసుకునే వాళ్ళు పలుచగా, లేదంటే కొంచెం మందంగా వేసుకునే వాళ్ళు మందంగా వేసుకోవచ్చు. ఇలా పైన ఏంటంటే కొంచెం అంత కింద నుంచి వేగుతుంది కదండి దోశ, తర్వాత పైన అంతా ఆరిపోయినట్టు అయిపోతుంది. అప్పుడు ఆయిల్ వేసుకుని ఇలా మెత్తగా దాంతో మనం గరిటతో అలా అంటే ఏంటంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది అన్నమాట. అదొక టిప్. ఇక నాస్తా అది అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే అందరూ చేసేసి మా వారైతే ఆఫీస్కి, తర్వాత మా పిల్లలు ట్యూషన్కి అది వెళ్ళిపోయారు. ఇక ఆఫ్టర్నూన్ అయితే వచ్చేస్తాను అనేసి అన్నారన్నమాట. ఇక ఆఫ్టర్నూన్ వస్తున్నారు అంటే ఎవరో ఒకళ్ళని తీసుకొస్తారు అని అయితే నాకు ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఎందుకంటే వెళ్తూ వాళ్ళు దింపేసి వెళ్తారు కాబట్టి వాళ్ళకి కూడా భోజనం పెట్టి అయితే పంపిస్తారు మా వారు. అందుకోసం అనేసి సర్లే ఒకవేళ తింటాను అంటే పెడదాము, మన నార్మల్గా నేను ఇంట్లో చేసే ఉంటున్నాయో అవి చేసేస్తున్నాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం అంటే మా వారికి ఇక ఒక 2-3 వెరైటీస్ ఎక్కువగానే చేసేస్తానండి. లేదు నైట్ చేసేటప్పుడు ఏంటంటే ఒకటి దాల్ ఏదో ఒక సబ్జీ చేసేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ మాత్రం కొంచెం స్పెషల్ ఉంటుంది. అది రోజు ఆఫ్టర్నూన్ తినడానికి అవ్వదండి మా వారికి. రోటీ అలా పరోటా అదే తీసుకెళ్తూ ఉంటారు టిఫిన్లో. ఆఫ్టర్నూన్ లంచ్ చేయడం అనేది చాలా రేర్ మాట ఇంట్లో. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం స్పెషల్గానే చేస్తాను. అది ఇక్కడ మామిడికాయలు ఇప్పుడు సీజన్ మామిడికాయలు కదండి. ఇదేంటంటే ఇక్కడ చూపించేది ఆనపకాయ మామిడికాయ అన్నమాట, 2 కలిపి కూరలా చేస్తున్నాను. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఉత్తి మామిడికాయ కూడా చేసుకుంటారు. దానికంటే ఇలా ఆనపకాయ కానీ బీరకాయ కానీ అలా ఏదైనా వేస్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం పులుపు తగ్గినట్టుగానే ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి కూర. ఆనపకాయ ఉత్తి తిన్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూపించిన విధంగా అన్నీ కట్ చేసుకుని ముందుగా ఆయిల్ అది వేసుకుని అన్నీ కూడా వేగిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ముందు ఫ్రై అయిన తర్వాత ఆనపకాయలు, ప్యాజ్ ఇవన్నీ కూడా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మాత్రమే. ఎందుకు అంటే ముందు నేను ఎప్పుడు కూడా కర్రీస్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా నేను వీడియోలో చెప్తూనే ఉంటాను ఏదో ఒక టిప్స్. అవన్నీ కూడా ముందు తెలిసిన వాళ్ళు, నాది ఫాలో అయ్యే వాళ్ళు అయితే కనుక తెలుస్తుందండి. అవన్నీ వేగిన తర్వాత ఇలా మనం కొంచెం వాటర్ కూడా వేసుకుని తర్వాత ఒక్క 5 మినిట్స్ ఇలా వాటర్ కూడా అంతా పోయేలాగా మనకి అంటే గ్రేవీ వచ్చేలాగా అనిపిస్తుంది. అప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అది కూడా వేసేసుకొని పైనుంచి సర్వ్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోతుందండి. చూడండి చక్కగా మనం కొంచెం పెద్ద సైజులో కట్ చేసాం కదండి ఆనపకాయ, అది కూడా బాగుంటుందండి. పుల్లగా తగులుతూ ఉంటే అవి ఆనపకాయ ముక్కలు అవి కూడా బాగుంటాయి అన్నమాట. కొంచెం ఆనపకాయలు పెద్ద సైజు, ఇక మామిడికాయలు చిన్న సైజు అన్నమాట. అలా కట్ చేసుకోవాలి.
ఇక తర్వాత ఇంకొక ఏం చేశానంటే, అంటే వాళ్ళు వస్తే ఒకవేళ తింటాను అంటే 2 ఎక్స్ట్రా చేసేస్తే అయిపోతుంది కదా, ఏదైనా మనకి గబగబా అవ్వాలి అంటే ముందు ఎలాగో 2 రకాలు చేసేసి పెట్టేద్దాం అనేసి నేను ఇది ఆప్షనల్గానే చేశానండి. యాక్చువల్లీ ఏంటంటే పప్పు ఉంటుంది కాబట్టి ఇలాంటి గ్రేవీ కర్రీస్ అవి తినడానికి అంత ఇష్టపడరు కాబట్టి ఒకవేళ ఒకరోజు ఏదైనా పప్పులో లేదు తిన్ను అనేది మా పిల్లలు ఏమన్నా అంటే కనుక ఇలాంటి గ్రేవీ కర్రీ ఉంటే దాంతోపాటు తింటారన్నమాట. ఇదైతే ఇంకొకళ్ళు వస్తున్నారు కాబట్టి ఆప్షనల్గా చేస్తున్నాను. దీంట్లో లాస్ట్లో ఇలా జగీరి పౌడర్ అంటే కొంచెం బెల్లం ముక్క కానీ పంచదార కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. పులుపు ఎక్కువగా అనిపించకుండా ఉంటుంది. ఇక ఈ తర్వాత బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. జిగురుగా వచ్చి పాడవుతుంది అలా అవ్వకుండా చక్కగా నేను ఎలా చేస్తానో చూడండి. ఇలా ముందుగా కడిగేసుకుని అన్నీ కూడా నీళ్లు లేకుండా పక్కన పెట్టేసుకోవాలండి. నీళ్ళు ఉండకూడదు అన్నమాట. నీళ్ళు ఉంటే ఏంటంటే ఇంకా జిగురు ఎక్కువగా అనిపిస్తుంది. అది కూడా మనం వేస్తున్నప్పుడు ఆ నీళ్లు కూడా ఉండిపోతే ఆ జిగురుకి మెత్తబడిపోతాయి అన్నమాట. త్వరగా ముక్కలు అవి కూడాను బాగా వేగడానికి బాగోదు అన్నమాట. అది ఫ్రై చేసినప్పుడు మెత్తగా అయిపోయి జిగురు ఎక్కువైపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్లో నేనైతే సరస్సు తేల్ వాడతానని చెప్తాను కదా, మస్టర్డ్ ఆయిల్, అందుకోసం అనేసి అదే వేసాను. మా వారికి అయితే అదే నచ్చుతుందని ముందు నుంచి అలవాటు కాబట్టి. ఇక అంటే మామూలుగా వేరే ఏదైనా కర్రీస్ అవి కూడా అవి వేస్తే బాగోదు అన్నప్పుడు ఇక ఆయిల్ లేకుండా రిఫైన్ ఆయిల్ ఏదో ఒకటి వేస్తాను అనమాట. ఇలా కొంచెంగా ముక్కలు అనేది వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఒక 2 నుంచి 3 సెకండ్స్ వరకు అటు ఇటు కొంచెం వేయించినట్టుగా చేస్తూ కలుపుతున్నట్టుగా పక్కకు తీసేసి మధ్యలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అప్పుడు మళ్ళీ ఇంకో గుప్పెడ వరకు ముక్కలు వేసుకోవాలన్నమాట. అప్పుడు అవి కూడా వేగుతాయి. ఈలోగా మనం ఇంకొక 4 కట్ చేసుకునేలోగా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలానే చేయాలండి. ఎందుకంటే ఇవి జిగురు అనేది రాకుండా విడివిడిగా వస్తుందండి. ఇలా మీరు ఒకవేళ ట్రై చేస్తారు, నేను కూడా ఇలా చేస్తాను అన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే బెండకాయ ఫ్రై అనేది ముద్దగా ఉంటే అస్సలు బాగోదండి. అందుకే చాలామంది ఇష్టపడరు కూడాను. పిల్లలు మెయిన్ ఇష్టపడకపోవడానికి కారణం అదే అవుతుందన్నమాట బెండకాయకి. అలా కాకుండా ఇలా పొడిగా వచ్చేలాగా, అది కూడా ఆనియన్స్ కూడా వేయకుండా చక్కగా, ఆనియన్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు, లాస్ట్లోనే వేయాలండి ఆనియన్స్ అనేది కూడా, ఫస్ట్ అయితే వేసేయకూడదు. సగం వరకు అవి ఫ్రై అయిపోయినాయి అన్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఆనియన్స్ అయితే యాడ్ చేయట్లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత మాత్రమే సాల్ట్, ఇంకా పసుపు, కారం లాంటివన్నీ వేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు వేయించేసుకుంటే అంతా కూడా కలిసిపోతుంది. చక్కగా సగం అంతా క్రిస్పీగా అనిపిస్తుంది, చక్కగా అన్నీ వేగిపోతాయి అన్నమాట. మా చిన్న పాప చూసారా, బెండకాయ ముక్కలు ఎలా పెట్టుకుని, చిన్నప్పుడు మీరు అలా ఆడే ఉంటారు కదా, మేము అలా చేసేవాళ్ళం అనేసి చెప్తుంటే మాట అది నాకు చేసి చూపిస్తుంది. ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటుందండి అలాగా. ఇవి వడియాలు ఏంటి మీకు తెలుసు కదండి, ఇవైతే అన్నంతో, అదే మిగిలిన అన్నంతో చేసింది అని చూపించాను కదా, ఇదైతే నేను విడిగా అన్నం అది చేసి మళ్ళీ చేశాను అనమాట. ఎందుకంటే చాలా ఇష్టపడ్డారండి మా వారే కాదు, పిల్లలే కాదు, మా వారికి అయితే ఫేవరెట్ అయిపోయినాయి అన్నమాట. ఎన్ని రకాల వడియాలు అప్పుడు అలా ఏం వేయించినా సరే ఇవి వేయించావా లేదా అని ముందు అడుగుతున్నారండి. అంత క్రిస్పీగా ఎంత కురుకురే ఉంటాయంటే, పిల్లలైతే కురుకురే పాపడని పేరు కూడా పెట్టేశారు అన్నమాట వీటికి. మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. చూడండి ఎంత మనం ఇలా ఎరిపితే చూడండి ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయి, లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి అన్నమాట. నేను చెప్పినట్టుగా ఇలా పెట్టుకుంటే, ఒక్కొక్కళ్ళు ఏంటంటే మందంగా పెట్టేస్తారు, అప్పుడు బాగా రావు. చూసారు కదండి, లంచ్ ఇలా ఆఫ్టర్నూన్ థాలీ అయితే ఇలా రెడీ చేస్తాను. టమాటా దాల్ కూడా చేశాను అనమాట. ఇక వాళ్ళు భోజనం చేసేసి వెళ్ళిపోయారు అందరూను. అయితే ఇక సాటర్డేలు సండేలు అయితే మాత్రం ఆ 2 రోజులు ఇలాగా ఈ లాండ్రీ మాత్రం మొదలు పెట్టేస్తాం అన్నమాట పూర్తిగాను. మా వారివి ఇలా దుప్పట్లని అవన్నీ ఉంటాయి కదండి, మొత్తం బెడ్షీట్ అంతా కూడా వేరే అన్నీ తీసివేసుకుని మార్చుకొని క్లీన్ చేయటం ఇల్లు ఈ 2 డేస్లో ఎక్కువగా చేస్తూ ఉంటాను అనమాట. ఇక అలాగా ఆర్గనైజ్ బ్యాగులు అవి కూడా తీసుకున్నాను అనమాట. అవైతే ఏంటంటే చక్కగా మడత పెట్టినవి ఎలా ఉన్నా అలా ఉంటాయండి. మీకు కూడా యూజ్ అవుతే కనుక ఒకవేళ ట్రై చేయండి. మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట, చాలా తక్కువ రేట్ కూడా. ఇదేంటనుకుంటున్నారా, నేచురల్ ఐస్ క్రీమ్ అన్నమాట. మా పాప పడుకుని లేచిన తర్వాత అమ్మ ఐస్ క్రీమ్ కావాలి అనేసి, అంటే ఒక రోజు చేశాను కదండి, మళ్ళీ అడుగుతుందన్నమాట. అయితే నేనైతే రోజు చేయడానికి అయితే ఇష్టపడను, అందుకోసం అనేసి ఇలా పెరుగులో జగ్గిరి పౌడర్ వేసి ఇచ్చానమాట. చాలా ఇష్టపడ్డది, తిన్నారు కూడాను. ఇక ఈవినింగ్ అయితే మా వారు నేను షాపింగ్ కోసం అనేసి వెళ్ళాం. షాపింగ్ అంటే పెద్ద షాపింగ్ ఏం కాదండి, ఇదైతే అమ్మ చీర మాట.
ఈ చీర అయితే చాలా చాలా ఇష్టం అండి నాకు. ఎందుకు అంటే అమ్మ ఈ చీర కట్టుకున్నప్పుడల్లా నేను ఎప్పుడైనా ఒకసారి ఇది కట్టుకోవాలి అని నాకు ఉండేది. అయితే దానికోసం అనేసి నేను దీనికి ఇలా తీసుకున్నాను అనమాట. అయితే దీనికోసం అనేసి నేను ఇలా మ్యాచింగ్ బ్లౌజ్ అది కూడా నాకు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనేసి నేను వెళ్ళి ఇలా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను అనమాట. నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి పెద్దగా నాకేమి బయట ఇవ్వాలి అలాగేమి ఉండదు కాబట్టి నార్మల్గా ఏది కావాలంటే అవన్నీ కూడా నేనే స్టిచ్ చేసేసుకుంటాను. ఆ తర్వాత ఇలా సమ్మర్ షాపింగ్ అండి, మా పాప నేను తీస్తానుండు అనేసి ఏంటో పెద్ద వీడియో తీసిందన్నమాట. ఇది మాత్రం యాడ్ చేయి, నేను తీసాను వీడియో అనేసి అంటుంది మా పెద్ద పాప. సరే అయితే అనేసి వీడియో తీసాను అనమాట. మళ్ళీ యాడ్ చేయకపోతే ఏడుస్తుంది, అదిగో నేను తీసాను నువ్వు చేయలేదు అనేసి. నేనైతే స్ట్రీట్ షాపింగ్ అయితే చేయలేదు అనమాట. ఒకవేళ స్ట్రీట్ షాపింగ్ చెయ్యాలి అంటే బార్గెనింగ్ రావాలి, మెయిన్ ఓపిక ఉండాలండి. ఆ రెండు అయితే నాకు అసలు లేవు. కొట్టే తెచ్చే అన్నమాట, వెంటనే అయిపోతున్నా. ఈసారి అయితే స్ట్రీట్ షాపింగ్ ఒకవేళ వెళ్తే నేను ఖచ్చితంగా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.